మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత్ ఆల్రౌండర్ దీప్తి శర్మ పంట పండింది. ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన దీప్తిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 3.2 కోట్ల రూపాయలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి దీప్తిని యూపీ తీసుకుంది. ప్రపంచ కప్లో రాణించిన తెలుగమ్మాయి శ్రీచరణి పైన కాసుల వర్షం కురిసింది. 1,30,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణిని సొంతం చేసుకుంది. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిని 75 లక్షలు పెట్టి బెంగళూరు కొనుగోలు చేసింది. కివీస్ ఆల్రౌండర్ అమేలియా కెర్ను 3 కోట్లకు ముంబై దక్కించుకోగా మరో కివీస్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ ను 2 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. భారత వెటరన్ ఆల్రౌండర్ శిఖా పాండే, స్పిన్నర్ ఆశా శోభనలకు వేలంలో అనూహ్య ధర లభించింది. శిఖా పాండేకు 2.4 కోట్లు, ఆశాకు 1,10,00,000 రూపాయలు వెచ్చించి యూపీ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ను 1,90,00,000 వెచ్చించి యూపీ కొనుక్కుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఓల్వార్ట్ ను 1,10,00,000కు ఢిల్లీ సొంతం చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ, గ్రేస్ హ్యారిస్, తస్మిన్ బ్రిట్స్, అమీ జోన్స్ వంటి స్టార్ ప్లేయర్స్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.